అండి ఇలా మజ్జిగని కవ్వంతో తిప్పితే చాలా మంచిదంట. లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. బెంగుళూరులో అస్సలు పెరుగు విరిగేది కాదు. అసలు పులుపు కూడా అయ్యేది కాదు. నెక్స్ట్ నాకు మా అత్తమ్మ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం వల్ల అయితే నాకు మంచిగా మజ్జిగ గానీ, పెరుగు గానీ మంచిగా వస్తుంది. మజ్జిగ తిప్పడం వెనుక చాలా హెల్తీ రీజన్స్ ఉండేవి. సో, అందుకే మనకు పెద్దవాళ్ళు ఇలా కవ్వంతో తిప్పాలి అని చెప్పేసి మనకి ఎన్నో టిప్స్ అయితే చెప్పారు. తిప్పిన మజ్జిగనైతే వేస్ట్ చేయనండి. చల్లదన్నంలో గానీ, అంబల్లో గానీ కలుపుకొని తాగితే చాలా బావుంటది. నెయ్యి అయితే బయట కొననండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు వెన్న తిప్పినప్పుడు ఆ స్మెల్ మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చదండి. తర్వాత నెయ్యి మాత్రం అందరికీ ఇష్టమేని. నెయ్యి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? లాస్ట్‌లో మెంతులు గానీ, తిప్పిన పెరుగు ఉంటది కదా! మజ్జిగ అది కొంచెం వేసుకున్నారనుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే వస్తుంది. చేశాక గోదావరి ఉంటుంది కదా! అందులో పంచదార కలుపుకొని తింటే ఇంకా బావుంటుంది. ఎంతమందికి గోదావరి అంటే ఇష్టం? అందరికీ నెయ్యి చేయడం తెలుసు కాబట్టి నేను ప్రాసెస్ అయితే చెప్పలేదు.